Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఈ వీడియో ఏంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్ వీడియో. మనం ఇప్పటివరకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే ఏంటిది, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎప్పుడెప్పుడు అప్లై చేయాలి, డిఫరెంట్ ఫార్ములాస్ అండ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఏంటో చెప్పాను. దాంతోపాటు పర్టికులర్ ఇంటిగ్రల్లో ఫస్ట్ మెథడ్ డిస్కస్ చేశాను. ఏంటిది అది, ఇఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఉన్నప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, డినామినేటర్ 0 అయితే ఏంటిది అండ్ తర్వాత 0 అయితే ఏంటని చెప్పాను కదా. కానీ ఇలాంటి ప్రాబ్లం చూడడం మీకు ఇదే ఫస్ట్ టైం. ఏంటిది అది, ఇనీషియల్ కండిషన్స్ ఇచ్చారు, మరి ఇలా ఇచ్చేసి సాల్వ్ అన్నప్పుడు ఎలా మేడం అని అంటారు. ఏం లేదంటే మనకి సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చేసి బౌండరీ కండిషన్స్ ఉన్నప్పుడు ఒకటి వచ్చేసి మనం దీన్ని లాప్లాస్లో సాల్వ్ చేస్తాము, ఇంకొకటి మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ హయ్యర్ ఆర్డర్లో సాల్వ్ చేస్తాము. అవునా, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే ఈక్వేషన్ ఈ టర్మ్లో ఉంది అన్నప్పుడు ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్లో ఉంది అంటే దీని నుంచి వైసీ వస్తుంది, దీని నుంచి వైపీ వస్తుంది. ఓకే, ఫస్ట్ థింగ్ నేనేం చేస్తాను, వైసీ కనుక్కున్న తర్వాత వీటి జాబ్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హియర్ వాట్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్, హియర్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది, ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ y double dash minus y dash minus 2y equal to 3e power 2x అండి. అంటే నేను దీన్ని f d of y is equal to q of x ఫార్మాట్లో రాస్తాను. అంటే y డబల్ డాష్ అంటే మనకి ఏముంది తెలుసు, d square y by dx square minus dy by dx 2y equal to 3e power 2x కదండి. అప్పుడు నేను దీన్ని డిఫరెన్షియల్ ఆపరేటర్ d by dx అంటే డిఫరెన్షియల్ ఆపరేటర్, d square by dx square అంటే క్యాపిటల్ D square. ఓకే, రిమైనింగ్ y, దీన్ని ఇదంటే ఏంటిది మనకి d ఇంటూ రిమైనింగ్ y. ఈ విధంగా రాసిన తర్వాత నాకు ఏమొస్తుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డి, బట్ ఈ మూడిట్లో ఒకటి కామన్ ఉంది y, అంటే రిమైనింగ్ d స్క్వేర్ మైనస్ d మైనస్ 2 ఈక్వల్ టు 3e పవర్ 2x. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే ఈక్వేషన్ 1 ఏ ఫార్మాట్లో ఉంది, ఇక్కడ ఏమంటాం మనం, దేర్ఫోర్ ఈక్వేషన్ 1 ఈజ్ f d of y ఈక్వల్ టు q ఆఫ్ x ఫామ్లో ఉంది, ఇస్ ఆఫ్ ది ఫామ్. ఇప్పుడు మనకి yc f ఆఫ్ d నుంచి yc వస్తుంది. వాట్ ఈజ్ అవర్ f ఆఫ్ d బేటా, d square minus d minus 2. Then how to get the factors? మీరు auxiliary equation తీసుకొని auxiliary equation f of m equal to 0 అనాలి. అంటే ఏంటిది, d ప్లేస్లో మీరు m సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు you will get the factors for this. What is that, m square minus m minus 2 equal to 0. మరి ఫ్యాక్టర్స్ 2 1s are 2 తీసుకుంటే 2m స్క్వేర్, ఓకే తీసుకుంటే ఫ్యాక్టర్స్ వస్తాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ట్రై చేద్దాం, ప్రోడక్ట్ చేస్తే మైనస్ 2m స్క్వేర్ రావాలి, యాడ్ చేస్తే మైనస్ m అంటే మైనస్ 2m ప్లస్ m మైనస్ 2. చూడండి ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే మైనస్ 2m స్క్వేర్ వస్తుంది, వీటి ప్రోడక్ట్ యాడ్ చేస్తే మైనస్ m వస్తుంది. అవునా, అంటే దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్, కరెక్ట్. ఇప్పుడు ఇందులో నుంచి నేను m కామన్ తీసేస్తే m మైనస్ 2 ఉంటుంది, ప్లస్ 1 కామన్ తీస్తే m మైనస్ 2. అంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ హియర్, ఒకటి m ప్లస్ 1, ఇంకొకటి m మైనస్ 2. ఓకే, then m plus 1 equal to 0, then you will get m is minus 1, and again m minus 2 equal to 0, you will get m equal to 2. అంటే నాకు వచ్చినటువంటి వాల్యూస్ అనేవి కనిపిస్తుందా, వచ్చినటువంటి వాల్యూస్ అనేది ఏంటిది నాకు ఇక్కడ, దీస్ 2 ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఏమంటాం మనము, m వాల్యూస్ ఇక్కడ రాస్తున్నాము, ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్ ఆర్ డిస్టింక్ట్. అయితే వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్, c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x. ఈ ఫార్ములా అప్లై చేస్తే వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమొస్తుంది నాకు, దేర్ఫోర్ yc ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ m1 అంటే మైనస్ x మైనస్ m1x ప్లస్ c2 e పవర్ m2 అంటే 2x. Okay, now I got yc. Then after
ఫైండ్ ద వైపీ. మరి వైపీ కనుక్కో, నాకు వైసీ వచ్చిందండి. ఓకే, వైపీ కనుక్కోవాలి. వైపీ కనుక్కోవాలంటే రూల్ ఏంటి? వైపీ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x రాయాలి. అవునా? f ఆఫ్ d, వాట్ ఈజ్ అవర్ f ఆఫ్ d హియర్? 1/d స్క్వేర్ మైనస్ d మైనస్ 2. q ఆఫ్ x అంటే ఏంటిది? ఈ టర్మ్ 3e పవర్ 2x. 3 కాన్స్టెంట్ కాబట్టి బయటకు రాయండి. d స్క్వేర్ మైనస్ d మైనస్ 2. ఇది e టు ది పవర్ ఆఫ్ ax ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? పుట్ d ఈజ్ ఈక్వల్ టు a అంటే ఎంత నాకు ఇక్కడ? 2. పుట్ d ఈక్వల్ టు 2. d ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు అది ఎలా వస్తుంది చెప్పండి? 3/d ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 2 మైనస్ 2 ఇంటూ e పవర్ 2x. సింప్లిఫై చేస్తే 4 అవుతుంది. ఇది -2 -2, ఇది -4 అవుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ d వాల్యూ ద డినామినేటర్ విల్ బికమ్ టు 0. మరి 0 అయిపోతే నేను రూల్ చెప్పాను ఏంటిది? 3 యాజ్ ఇట్ ఈస్ x బై f డాష్ ఆఫ్ d ఇంటూ e పవర్ 2x. 3 యాజ్ ఇట్ ఈస్ f డాష్ అంటే దీని డెరివేటివ్ 2d, d స్క్వేర్ది 2d అవుతుంది, dది 1 అవుతుంది. లైక్ x స్క్వేర్ 2x, xది 1, కాన్స్టెంట్ 0, రిమైనింగ్ e పవర్ 2x. మళ్ళీ మన జాబ్ కంటిన్యూ చేయాలి. ఇక్కడ ఏంటిది? పుట్ d ఈజ్ ఈక్వల్ టు a. వాట్ ఈజ్ అవర్ a? 2. మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయండి. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ అగైన్ t, ఇఫ్ అగైన్ డినామినేటర్ 0 అయితే దెన్ గో ఫర్ x స్క్వేర్ బై డబుల్ డెరివేటివ్. కానీ 0 అవుతుందా లేదా చెక్ చేద్దాం. 3/2 ఇంటూ వాట్ ఈజ్ అవర్ d వాల్యూ? 2 e పవర్ 2x చేస్తే ఇక్కడ 4 వస్తుంది. 4 మైనస్ 1 3 అంటే న్యూమరేటర్లో 3 e పవర్ 2x, డినామినేటర్లో 3 క్యాన్సల్. వాట్ ఈజ్ మై వైపీ హియర్? yp నాకు ఎంత వచ్చింది? e పవర్ 2x. therefore yp ఈక్వల్ టు e టు ది పవర్ ఆఫ్ 2x. దెన్ హౌ టు రైట్ ద జనరల్ సొల్యూషన్ ఫర్ దిస్? మనకి తెలుసు, చాలా ప్రాబ్లమ్స్లో చెప్పాను. జనరల్ సొల్యూషన్ అంటే ఏమని చెప్పాను? y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp అని చెప్పాను. అవునా? therefore the general solution y is equal to yc plus yp. అవునా అండి? మరి yc ఏమొచ్చింది నాకు? c1 e పవర్ మైనస్ x, c2 e పవర్ 2x. yp అంటే ఎంత? e టు ది పవర్ ఆఫ్ 2x. ఇది నా జనరల్ సొల్యూషన్. ఓకే మేడం, ఇక్కడ వరకు మీరు సాల్వ్ చేశారు. ఇప్పుడు చెప్పండి వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ దీస్ టూ అని అడిగితే ఏంటంటే ఇది ఏ ఫార్మాట్లో ఉంది అని అంటే yx నాట్ ఈక్వల్ టు y నాట్. y ఆఫ్ 0ని ఏమంటామంటే yx నాట్ ఈక్వల్ టు y నాట్ లో ఉంటే ఇప్పుడు దీన్ని నేను x నాట్ y నాట్లో రాయాలి ఫస్ట్. అంటే ఏంటిది? y నాట్ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, c1 e పవర్ మైనస్ x నాట్, c2 e పవర్ 2x నాట్ ప్లస్ e 2x నాట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, x నాట్ అంటే ఏంటిది? 0, y నాట్ అంటే ఏంటి? 0. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇది 0, c1 e పవర్ x నాట్ అంటే ఏంటి? 0, y నాట్ అంటే ఏంటి? 0, 2 ఇంటూ 0, x నాట్ అంటే 0, బట్ సంథింగ్ పవర్ 0 ఇట్ విల్ బికమ్ టు 1. దీన్ని నేను చేస్తే నాకేమొస్తుంది ఇక్కడ? ఇది 0 అంటే 1, c1 వస్తుంది. ఇది 0 అంటే y పవర్ 0 అంటే 1, c2 వస్తుంది. ఈ పవర్ 0 అంటే 1. అంటే ఫైనల్గా నాకు ఇక్కడ ఏమొచ్చింది బేటా? c1 ప్లస్ c2 ఈక్వల్ టు -1 వచ్చింది ఒక కండిషన్ నుంచి. రిమెంబర్ దిస్ ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు నేను దీన్ని ఎలా సాల్వ్ చేస్తానంటే, ఓకే ఒక కండిషన్ సబ్స్టిట్యూట్ చేశారు మేడం, మరి వాట్ అబౌట్ సెకండ్ కండిషన్ అని అడుగుతారు. మరి సెకండ్ కండిషన్ ఎలా సబ్స్టిట్యూట్ చేస్తానంటే, ఏదైతే మనకు జనరల్ సొల్యూషన్ ఉందో ఇది వైలో ఉంది, దీన్ని సపోజ్ దీన్నే మీరు జనరల్ సొల్యూషన్నే 2 అనండి లేదా ఏ అనండి. ఓకే, డిఫరెన్షియేట్ ఏ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే y విల్ బికమ్ టు y డాష్. అప్పుడు c1 e పవర్ nx, n e పవర్ nx అవుతుంది. అంటే మైనస్ c1 మైనస్ వస్తుంది. ఓకే, e పవర్ మైనస్ x, ఈ పవర్ ఇది ఎంత వస్తుంది?
2c2 e power 2x. e power nx is 2 into c2 e power 2x అవుతుంది. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్సో 2. ఓకే, ఇది 2 e to the power of 2x. మళ్ళీ మన కండిషన్ ఏంటిది? మన కండిషను ఈ సెకండ్ కండిషన్ తీసుకోండి. y dash of 0 ఈక్వల్ టు -2 అంటే మీరేమనుకోవాలి? ఎలా ఉంది ఇది? y dash of x0 ఈక్వల్ టు y0 అనుకుంటే మరి x0 ప్లేస్లో 0, y0 ప్లేస్లో -2. ఫస్ట్ దీన్ని నేను x0 y0లో రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రాస్తాను? y0 డాష్, ఓకే, is equal to, okay, minus c1 e power minus x0, okay, plus 2 c2 e power 2x0 plus 2 e power 2x0. ఇప్పుడు నేను ఆల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇంకా సింపుల్గా ఏంటంటే మీరు ఈ డాష్ ఉందని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు y0 డాష్ అని అంటే x0 ప్లేస్లో 0 పెట్టండి, y ప్లేస్లో -2 పెట్టండి. అప్పుడు ఇది ఏమవుతుంది? నాకు ఈ వాల్యూ -2 ఈక్వల్ టు ఇదేమవుతుంది నాకు ఇక్కడ చెప్పండి? మైనస్ c1 e to the power of x0 అంటే 0, సంథింగ్ పవర్ 0, ఇది 1 అవుతుంది. మళ్ళీ ఈ పవర్ సంథింగ్ పవర్ 0 1 అవుతుంది, అంటే 2c2, ఇక్కడ ఒక 2a ఉంటుంది. అవునా? ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒక -2 ఉంది. దెన్ వాట్ ఈజ్ అవర్ వాల్యూ? 4 వస్తుంది, రైట్? దీని నుంచి నేను ప్లస్ c1 లేదా వీటిని తీసుకొద్దాం, దీన్ని తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది? c1 మైనస్ 2c2 ఈక్వల్ టు దట్ వెళ్తే 4 అవుతుంది. ఓకే, నౌ ఐ గాట్ 2 ఈక్వేషన్స్. ఓకే, 2c2 c3 ఈక్వల్ టు c. వాట్ ఈజ్ అవర్ వాల్యూ హియర్? ఇక్కడ ఒక మిస్టేక్ అయింది చూడండి, కావాలంటే వీడియో బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది x ఇంటూ e పవర్ 2x అంటే ఇక్కడ x వస్తుంది, ఇక్కడ కూడా x వస్తుంది. x అంటే 0 కదా, 0 ఇంటూ సంథింగ్, ఇది 0 వస్తుంది. అంటే c1 ప్లస్ c2 ఈక్వల్ టు -1 రాదు, c1 ప్లస్ c2 ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే c1 ఈక్వల్ టు -c2 వస్తుంది. రిమెంబర్ దట్. అంటే ఇక్కడ కూడా x వస్తుంది. ఓకే, సారీ, ఇక్కడ కాదు x వచ్చేది, ఇక్కడ. అంటే x అంటే 0 కదా, అంటే ఈ టర్మ్ 0 అయిపోతుంది, ఈ టర్మ్ అవసరమే లేదు మనకి. ఓకేనా? రిమెంబర్ దట్. చిన్న మిస్టేక్ చూడండి. అప్పుడు నాకు ఇది ఏమొస్తుంది? రిమైనింగ్ ఇది అవసరమే లేదు, c1 ప్లస్ c2 ఈక్వల్ టు -2 వస్తుంది. అవునా? x అంటే 0 కదా. ఓకే, అప్పుడు నాకు ఇది ఎంత వస్తుంది చెప్పండి? ఇది రాదు. అంటే ఏంటిది? 2c2 మైనస్ c1 ఈక్వల్ టు -2. లేదంటే డైరెక్ట్ ఏమని రాస్తాను? c1 మైనస్ c1 ప్లస్ 2c2 ఈక్వల్ టు -2. -2 వస్తుందా 1 వస్తుందా? ఒకసారి చెక్ చేయండి. 3 వస్తుందా? ఓకే, ఇక్కడ వరకు అయితే మీరు కరెక్ట్ చేశారు. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఇది వచ్చింది కదా, ఇది y డాష్ అయింది, c1 ఇది అయింది, దీని డిఫరెన్షియేషన్ ఇది అయింది. మరి x ఇంటూ దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది చెప్పండి? మనకి ఇక్కడ x ఇంటూ ఇది uv డాష్ ప్లస్ vu డాష్ రాయాలి. ఎలా రాస్తాము? uv డాష్, ఓకే, x ఇంటూ ఇది uv డాష్ అంటే 2x e పవర్ 2x వస్తుంది. గాట్ ఇట్? ఏం లేదండి, x ఇంటూ ఈ పవర్ 2xలో u v డాష్ అయింది. అండ్ ఇంకొకసారి v u డాష్ అంటే ఏంటిది? v u డాష్ అంటే x డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ మాత్రం 0 అయిపోతుంది, ఎందుకంటే x అంటే 0 కాబట్టి. ఇక్కడ మాత్రం 0 పెడితే ఇది 1 వస్తుంది. అంటే నాకు ఫైనల్గా ఏమేమి వస్తుంది? ఇక్కడ ఇది 0 అయిపోతుంది, ఇది మాత్రం నాకు 1 వస్తుంది. నౌ దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఇప్పుడు వచ్చింది కరెక్ట్. ఇప్పుడు నాకు ఏమొస్తుంది? -c1, దీని వాల్యూ ఎంత? -2 ఈక్వల్ టు -c1 ప్లస్ 2c2 ప్లస్ 1. ఓకే,
ఇప్పుడు నేను ఏమని రాయొచ్చు అంటే ఈ 2 అటు తీసుకెళ్తా, వీటిని తీసుకొస్తే C1 మైనస్ 2C2 ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకే, కానీ ఫ్రమ్ హియర్ C1 ఈక్వల్ టు మైనస్ C2 అని తెలుసు, అంతేనా? C1 ఈక్వల్ టు మైనస్ C2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, C1 ఈక్వల్ టు C2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఏమవుతుంది నాకు? C2 మైనస్ 2C2 ఈక్వల్ టు 3. ఓకే, అంటే what is our value here? This is 1. Fine. I think this is 3 వస్తుంది, అంతే కదా? ఫైనల్గా ఎంత వస్తుంది? ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ ఎలా అవుతారంటే నేను ఇక్కడ దీన్ని అనుకున్నాను ఎక్స్ అని, కొంతమంది ఇది తీసుకున్నప్పుడు డిఫరెంట్ వస్తుంది. నో వరీస్, నాకు ఫైనల్గా ఇదైతే కరెక్టే. C1 మైనస్ 2C2 ఈక్వల్ టు 3 అయిందండి. అప్పుడు C1 ఈక్వల్ టు C2 ఆర్ C2 ఈక్వల్ టు C1, మీ ఇష్టం ఏది సబ్స్టిట్యూట్ చేసినా. నాకు ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? మైనస్ C2 ఈక్వల్ టు 3 వస్తుంది, అంటే C2 ఈజ్ మైనస్ 3. నౌ ఐ గాట్ C1 అండ్ C2 మైనస్ 3 అయినప్పుడు C1 ఏమవుతుంది నాకు? C1 ఈజ్ ఈక్వల్ టు C2 కదా, అంటే బోత్ ఆర్ సేమ్, అంటే దిస్ ఈజ్ ఆల్సో మైనస్ 3. ఫైనల్గా వాట్ ఈజ్ మై సొల్యూషన్ హియర్? ద సొల్యూషన్ ఈజ్ C2 ఈక్వల్ టు, ఫైనల్గా C2 ఈక్వల్ టు మైనస్ C1 ఈక్వల్ టు 3, ఈ విధంగా వస్తుంది, అవునా? వీటన్నింటిని ఈ C1 C2 వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేదే జనరల్ సొల్యూషన్, అంతే కదా? ఆ సొల్యూషన్ని నాకు కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. నేను ఇది తీసుకుంటాను ముందు, ఇది వెనుక తీసుకుంటే ఇలా వచ్చింది, మీరు రివర్స్ తీసుకొని నాకు కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. అర్థమైంది కదా? దీని మీద ఇంకా మీకు ప్రాబ్లమ్స్ కావాలంటే కమెంట్ చేయండి, మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.